హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను నా వెయిట్ లాస్కి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ని ఈ రోజుతో స్టార్ట్ చేయబోతున్నాను. ఇది 21 days ఛాలెంజ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి 2021 రాబోతుంది. సో 2021 జనవరి వరకు మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్గా అంటే నేను ఒక మంచి ట్రాన్స్ఫర్మేట్ అవుదామని అనుకుంటున్నాను. సో ఎంతవరకు అవుతాను ఏంటి అనేది ప్రతిరోజు ఎవ్రీడే నేను ఏం తింటున్నాను టు లూజ్ వెయిట్ హెల్తీగా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీబడి లైక్ డైట్ చేయండి, సన్నగా అవ్వండి అని అయితే నేను చెప్పట్లేదు. బట్ టు బీ హెల్తీ, ఒక హెల్తీ లైఫ్ స్టైల్లో చేంజ్ అవ్వాలి అని అనుకుంటే మీరు కూడా ఈ జర్నీలో నాతో పాటు పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ఈరోజు నేను ఏం తింటున్నాను అండ్ నా ప్రజెంట్ వెయిట్ ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ అయితే నేను వెయిట్ ఎలా లాస్ అయ్యాను, చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు చాలా వెయిట్ తగ్గారక్క, ఎలా తగ్గారు, ఆఫ్టర్ డెలివరీ ఎలా తగ్గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో అదంతా నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఒకవేళ మీరు ఇదంతా చూడకూడదు, డైరెక్ట్ నేను ఏం తింటున్నాను అని చూడాలనుకుంటే స్క్రీన్ పైన నేను టైం ఇస్తాను. సో మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతే నేను ఏం తింటున్నాను అనేది మీరు చూసేయచ్చు. సో ఇప్పుడైతే నా వెయిట్ లాస్ జర్నీ నేను షేర్ చేసుకుంటాను మీకు చిన్నగా. అండ్ ఈరోజు ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది. సో రేపటి నుంచి వచ్చే వీడియోస్ అన్ని షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. బట్ ఈరోజు నా జర్నీ చెప్పుతూ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దిస్ వీడియో ఇస్ గోనా బీ లిటిల్ లెంతీ అండ్ లాంగ్ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్లీ నేత్ర ఇక్కడే ఉంది, నా పక్కన ఆడుకుంటూ ఉంది అనమాట. సో ఏదైనా సౌండ్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అయితే ఇప్పుడు నా జర్నీ గురించి మాట్లాడితే, నా ప్రెగ్నెన్సీ ఫస్ట్ కన్ఫర్మ్ అయినప్పుడు నా వెయిట్ వచ్చేసి 72.5 kilos అనమాట. అంటే 1 year బ్యాక్ నా వెయిట్ వచ్చి 72.5 kilos ఉన్నాను. ఆ తర్వాత ఫస్ట్ 5 months నేను ఎవ్రీ 1 kg పెరిగాను అనమాట. ఆ తర్వాత 5th month తర్వాత నుంచి వెయిట్ అనేది ఎక్కువ పెరిగాను. అండ్ లాస్ట్ ఇంకా నా డెలివరీ టైంకి వచ్చేసరికి నా వెయిట్ వచ్చేసి 92.5 kilos అనమాట. సో నేను ఆల్మోస్ట్ 20 kilos వెయిట్ పెరిగాను నా ప్రెగ్నెన్సీ జర్నీలో. అయితే 15 kgs అయితే నార్మల్గా హెల్తీగానే పెరగొచ్చు అని డాక్టర్స్ అంటారు. బట్ ఇంకొక 5 kgs పెరిగినా దట్స్ ఓకే. అంటే నాకైతే ఏం చెప్పలేదు లైక్ వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాను అని అయితే నాకు ఏం చెప్పలేదు. సో నేను 20 kgs అయితే నా ప్రెగ్నెన్సీలో పెరిగాను. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత 1 weekకి నేను 10 kgs తగ్గిపోయాను. సో నేను 80 kilosకి వచ్చేసాను. అండ్ 80 kilos నాకు వితిన్ 1 weekలో తగ్గిపోయింది. అంటే మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వగానే ఎక్స్ట్రా వేస్ట్ బ్లడ్ కానీ సో అదంతా వల్ల మనం వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాం. కొందరు ఇంకా ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అంతా తగ్గుతారు, కొందరు జస్ట్ 10 kgs తగ్గుతారు, కొందరు ఇంకా కొంచెమే తగ్గొచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ డిఫరెంట్ బాడీస్ని బట్టి అలా మనం తగ్గుతూ ఉంటాము. సో నేనైతే 10 kgs తగ్గాను అండ్ నా వెయిట్ వచ్చేసి అప్పుడు 80 kilos. సో నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఐ వాజ్ 80 kilos. అండ్ నేత్రకి 6 months వచ్చే వరకు నేను ఎలాంటి డైట్ కానీ ఏమి చేయలేదండి. బికాస్ ఐ వాజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ నేను వెయిట్ గురించి ఇదంతా ఏం ఆలోచించలేదు. బికాజ్ నాకు నేత్ర హెల్తీగా వెయిట్ పెరగాలి, తను హెల్తీగా ఉండాలి అని చెప్పేసి నేను చక్కగా తిన్నాను. అంతా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని హెల్తీ ఫుడే తీసుకున్నాను. బికాజ్ ఐ వాంట్ మై బేబీ టు బీ హెల్తీ కాబట్టి. సో నేను వెయిట్ లాస్ అవ్వాలి అనేది అయితే నేనేం కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే నేత్రకి 6 months వచ్చిన తర్వాత నేను నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో నేను ఇప్పుడు ఒక డిస్క్లైమర్ ఇవ్వబోతున్నాను. మీరు ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ అయి ఉంటే ప్లీజ్ అండి అట్లీస్ట్ 1 year వరకు ఎలాంటి డైట్ మీరు చేయకండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బేబీ అండ్ ఆన్ యువర్ హెల్త్. మీ హెల్త్ గురించి ఆలోచిస్తూ మీ బేబీని చక్కగా చూసుకోండి. సో ఇలాంటి డైట్స్ ఏం చేయకండి. బట్ నా వరకు వచ్చేసరికి కొంచెం నేను నా వెయిట్ గురించి కొద్దిగా కన్సర్న్ అయ్యాను అండ్ తగ్గాలి అని చెప్పి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండే. సో అలా ఆలోచిస్తూ నన్ను నేను బాగా డిప్రెషన్ లాగా అయిపోతానేమో అని చెప్పేసి I started intermittent.
సో ఇంటర్మిటెంట్ అనేది కూడా ఇట్స్ అ హెల్తీ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. ఇట్స్ నాట్ లైక్ ఎ క్రాష్ డయట్ లాగా కాదు. కాబట్టి హెల్తీ వేలో వెళ్ళాలనేసి నేను ఆ ఇంటర్మిటెంట్ చూస్ చేసుకున్నాను. అండ్ నేను ఎప్పుడైనా వెయిట్ తగ్గాలి అంటే ఇంటర్మిటెంట్ డయటే చేస్తాను. దట్ ఈస్ అ వెరీ వెరీ హెల్తీ స్టైల్ ఆఫ్ లూజింగ్ వెయిట్. సో అప్పుడు కూడా ఇంటర్మిటెంట్ చేసి నేను 4 kgs తగ్గాను. సో నేను కెనడాకి వచ్చే టైంకి ఐ వాజ్ 74 kilos అనమాట. సో నేను నేత్రాకి 9th month అంటే 6th monthలో స్టార్ట్ చేశాను. 9th monthలో కెనడాకి వచ్చాను. సో 3 monthsలో నేను 4 kgs తగ్గాను. అండ్ నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేత్రాకి 1 year వచ్చేసరికి నా స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ వెయిట్కి రావాలి అని అనుకున్నాను. సో అందుకనే నాకేమి ఒక్క రోజు ఒక 1 monthలో ఒక 5 kgs తగ్గాలి, లేదా ఒక 3 monthsలో 30 kgs తగ్గాలి, అలాంటిది ఏం లేకుండే. తగ్గినంత వరకు తగ్గాలి. 1 kg per 1 month తగ్గినా ఐఎమ్ హ్యాపీ అన్నమాట. సో అలా నేను నా డైట్ అనేది కొన్ని రోజులు అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కొన్ని రోజులు తినేసేదాన్ని, కొన్ని రోజులు తినలేదు. సో అలా నేనైతే ఒక 4 kgs తగ్గాను. ఆ తర్వాత నేను కెనడాకి వచ్చాను. అండ్ కెనడాకి వచ్చాక సేమ్ ఇంటర్మిటెంట్ అయితే కంటిన్యూ చేస్తూ జిమ్కి వెళ్ళాను. అండ్ జిమ్లో నేను వెయిట్స్ లిఫ్ట్ చేయడం అండ్ సైక్లింగ్, సో ఇవన్నీ చేస్తూ ఇంకొక 2 kgs తగ్గాను. సో నేత్ర బర్త్డే టైంకి అంటే 1 yearలో నేను నా ప్రెగ్నెన్సీ వెయిట్కి రీచ్ అయ్యాను. అంటే 20 kilos నేను తగ్గిపోయాను అనమాట. విత్ హెల్తీ స్టైల్లో. అంటే నేను ఎలాంటి క్రాష్ డైట్ చేయలేదు, ఎక్సెప్ట్ ఇంటర్మిటెంట్ అయితే చేశాను. అండ్ నా ఇంటర్మిటెంట్ టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 12 PM టు నైట్ 8 PM ఇస్ మై ఈటింగ్ విండో. సో 8 hours తినేదాన్ని అండ్ 16 hours ఫాస్ట్. 16 hours అంటే 8 డిన్నర్ తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 12 వరకు, మధ్యాహ్నం 12 వరకు ఇస్ మై ఫాస్టింగ్ పీరియడ్. సో ఆ టైంలో నేను వాటర్ తప్ప ఇంకేమీ తీసుకోను. నాట్ ఈవెన్ గ్రీన్ టీ, నాట్ ఈవెన్ హనీ, వాటర్, సో ఇలాంటివి ఏమీ లేదు, ఎక్సెప్ట్ వాటర్ మాత్రమే తీసుకుంటాను. సో ఇది నా వెయిట్ లాస్ జర్నీ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను టు లూజ్ వెయిట్ అనేది చెప్తాను. లైక్ ఆల్మోస్ట్ 1.5 month నుంచి నా వెయిట్ స్టక్ అయిపోయింది. అంటే 72 నుంచి 72.5. సో ఇలాగే వెళ్తుంది అనమాట నా వెయిట్. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎంత ఓవర్ ఈట్ చేసినా, అగైన్ నేను ఓవర్ ఈట్ చేయమని చెప్పట్లేదు, బట్ మీరు ఎప్పుడైనా చీట్ చేసినా, ఓవర్ ఈట్ చేసినా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే వెయిట్ అస్సలు గెయిన్ అవ్వరండి. మెయింటైన్లోనే ఉంటారు, వెయిట్ మాత్రం గెయిన్ అవ్వరు. సో ఇది చాలా చాలా మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా నా ఇంటర్మిటెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఇష్టం వచ్చిన అన్ని స్వీట్స్, అన్ని డీప్ ఫ్రై ఫుడ్స్ అన్ని తింటూ ఉంటాము. బట్ నా వెయిట్ అయితే అస్సలు పెరగదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ మెయింటైన్లోనే ఉందన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇప్పుడు కూడా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగే చేస్తున్నానండి. బట్ ఐఎమ్ మేకింగ్ ఫ్యూ చేంజెస్. అంటే డిన్నర్లో ఇంతకుముందు ఐ యూస్ టు ఈట్ చపాతీ కూడా తినేదాన్ని, లంచ్ రైస్ కూడా తినేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ 21 days రైస్ తినకుండా ఐ విల్ ట్రై నాట్ టు ఈట్. రైస్ తినకుండా మేబీ కొంచెం బ్రేక్ఫాస్ట్ థింగ్స్ అంటే ఇడ్లీ, ఏదైనా టిఫిన్స్ ఆర్ ఓట్స్ ఆర్ ఏదైనా అదర్ దెన్ రైస్ అండ్ వీట్ వేరేది ఏమైనా తీసుకుందామని అనుకుంటున్నాను. సో నేను ఏం తింటాను అనేది మీరు అన్నీ చూస్తారు. సో నా డేలో బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్ నేను లంచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో లంచ్, స్నాక్స్, డిన్నర్ ఈ ఆప్షన్స్ అన్నీ నేను చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ వెరీ సారీ, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ జర్నీలో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ అవ్వండి. అండ్ మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి డిన్నర్ని మీరు స్కిప్ చేయొచ్చు. అంటే 8 hours మీరు స్టార్ట్ చేసిన టైం నుంచి 8 hours కౌంట్ చేసుకొని టేక్ యువర్ మీల్స్. అండ్ 16 hours ఫాస్ట్ చేయండి. నిజం చెప్తున్నాను, మంచి ఇది, ఇట్స్ వెరీ హెల్తీ. అండ్ నా ఛానల్లో ఇంటర్మిటెంట్ గురించి ఒక సపరేట్ వీడియోనే చేశాను. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు ఇంకా మనము ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఈరోజు day 1 అండ్ ఎవ్రీ డే నేను మీ ముందుకు వస్తాను.
మీకు ప్రతిరోజు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ రోజు వీడియో కింద మీరు కమెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ డే వీడియోలో ఆన్సర్ చేస్తాను మీ క్వశ్చన్స్ అన్నీ. అండ్ వన్స్ అగైన్ ఇంకొక డిస్క్లైమర్, ఇఫ్ యూఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ మీ బేబీ 6 months బిలో ఉంటే ప్లీజ్ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ డైటింగ్ కానీ ఏదైనా. జస్ట్ మీ బేబీ 1 year అయిపోయింది అన్నప్పుడు యూ కెన్ స్టార్ట్ యువర్ డైట్, యూ కెన్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్. అండ్ నేను కూడా డైలీ యోగా చేస్తున్నాను ఇప్పుడు, బికాజ్ ఇక్కడ మాకు జిమ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో నేను ఇంట్లో లైట్ యోగా చేస్తున్నాను ఎవ్రీడే. అండ్ ఇప్పుడు నేత్ర 1 year కాబట్టి తను కూడా మంచి సాలిడ్స్ అన్నీ తీసుకుంటుంది. సో అందుకనే ఐఎమ్ స్టార్టింగ్ దిస్ డయటింగ్, కొంచెం కంట్రోల్డ్గా చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి. ఈ 21 days 21 వీడియోస్ వస్తాయి. సో 21 days నేను ఏం తింటాననేది మీరు చూస్తారు. నాతో పాటు మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే కింద చెప్పండి నాకు కూడా, #21 days transformation అని. సో ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ నాకు మీరు మోటివేటింగ్ అండ్ మీకు నేను. సో లెట్స్ డూ దిస్ ఛాలెంజ్. అండ్ ఇప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను ప్రజెంట్ అనేది షేర్ చేస్తాను. అండ్ ఫాలోడ్ బై మై వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. హలో గైస్, సో ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 12:16 PM అవుతుంది. సో నా ఈటింగ్ విండో స్టార్ట్ అయిందనమాట. నేను ఇప్పుడు దాకా వాటర్ తాగుతూనే ఉన్నాను ఆల్మోస్ట్. సో ఇప్పుడు నా 12 o'clockకి నేను కాఫీ తీసుకుంటాను. ఫస్ట్ కాఫీతోనే స్టార్ట్ చేస్తాను, లేకపోతే నాకు కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుంది అనమాట. సో ఇవి మిల్క్ కాఫీ అండి, స్కిమ్ మిల్క్ అనమాట, స్కిమ్ మిల్క్ కాఫీ. అండ్ దీంట్లో షుగర్ బదులు నేను కోకోనట్ షుగర్ వేసుకున్నాను. సో మీరు వైట్ షుగర్ బదులు ఆల్టర్నేటివ్ ఏదైనా వేసుకోవచ్చు, లైక్ బెల్లము లేదా బ్రౌన్ షుగర్, కోకోనట్ షుగర్, ఏదైనా ఆల్టర్నేట్ షుగర్ వేసుకోవచ్చు, లేదా స్టీవియా కూడా వేసుకోవచ్చు. సో నేను మాత్రం కోకోనట్ షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కాఫీ తాగేసిన తర్వాత నేను నా లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో కాఫీకి నా లంచ్కి అట్లీస్ట్ ఒక 30 to 45 minutes గ్యాప్ పెట్టుకుంటాను. ఆ తర్వాత లంచ్ చేస్తాను. సో నేను లంచ్లో ఏం తింటాను అనేది మళ్ళీ చూపిస్తాను మీకు. సో నేను ఒక స్మాల్ టిప్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ టైం మీల్ తినే ముందు 15 minutes ముందు వాటర్ తాగండి. సో దట్ ఏంటంటే మీరు ఓవర్ ఈట్ చేయరు, అంటే ఎక్కువగా తినరు. సో అదొక స్మాల్ టిప్ అనమాట. ఇప్పుడు నేను నా కాఫీ తాగేసాను, 45 minutes అయిపోయింది. ఇంకొక 15 minutesలో నేను నా లంచ్ తింటాను. అందుకని ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ వాటర్ తాగుతున్నాను. ఫస్ట్ అయితే 1 glass ఆఫ్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ తాగాలి అనిపిస్తే మళ్ళీ తాగుతాను. అండ్ లంచ్ తినిన తర్వాత ఆర్ ఏదైనా మీల్ తినిన తర్వాత ఇమ్మీడియట్గా వాటర్ తాగండి. అట్లీస్ట్ ½ an hour టైం ఇచ్చిన తర్వాతనే వాటర్ తాగండి. సో అప్పుడే మన డైజెషన్ అనేది బాగా అవుతుంది. సో ఇప్పుడు నేను వాటర్ తాగుతున్నాను. అండ్ డే అంతా కూడా హైడ్రేట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో కీప్ డ్రింకింగ్ వాటర్. హలో గైస్, సో ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. అండ్ ఇప్పుడు నా లంచ్ టైం. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, నేత్ర లేసిందనమాట. సో నేను తనకి లంచ్ పెట్టేసి ఇప్పుడు నేను తింటున్నాను. యూజువలీ ఏంటంటే నేను 2 లోపు నా లంచ్ తినాలి అనేసి అనుకుంటాను ఎప్పుడు. సో ఐ ట్రై టు ఈట్ బిఫోర్ 2 అనమాట లంచ్. అండ్ లంచ్కి వచ్చేసి నేను రైస్ అండ్ బెండి తీసుకున్నాను. సో రైస్ నేను కంపల్సరీ లంచ్లో తీసుకుంటాను. ఒకవేళ అంటే ఒక్కసారన్నా రైస్ తీసుకుంటాను, నేను తీసుకోలేదంటే ఇంకంతే, వేరే అన్ని జంక్ తినేస్తాను అనమాట. సో ఈ రైస్ వచ్చేసి ఇది ½ cup అండి, అంటే 100 grams ఆఫ్ రైస్, అంతకన్నా కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ దాంట్లో కర్రీ అయితే చాలా ఎక్కువ కర్రీ వేసుకున్నాను. సో మీరు ఒకవేళ రైస్ తింటే ఇంత రైస్లో ఇంత కర్రీ వేసుకోండి, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మీరు అన్నం కలుపుకున్నాక మీకు రైస్ కన్నా కర్రీ అనేది ఎక్కువ కనిపించాలి. అండ్
నేను యూజువలీ ఇలా కలిపేసుకొని స్పూన్తో తింటాను. చేయితో తింటే మనము ఎంత తింటున్నాం అనేది మనకు తెలీదు అండ్ ఎక్కువగా తినేస్తాము. అందుకనే స్పూన్తో మెల్లిగా తింటూ ఉంటాను, కొంచెంగా తింటాను. సో దట్ ఎక్కువసేపు మెల్లిగా తింటే మన కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది, అలా అనమాట. అండ్ ఇఫ్ నాట్ 100 grams ఎలా ఏంటి తెలియకపోతే, అంటే మేము అలా మాకు తెలీదు అన్నప్పుడు మీరు 1 serving అనేది గుర్తుపెట్టుకోండి. సో మీకు కావాల్సినంత ప్లేట్లో పెట్టేసుకోండి, దానంతా కర్రీ వేసేసుకోండి, అదంతా తినేయండి ఒక్కసారి. మళ్ళీ నెక్స్ట్ టైంకి పెట్టుకోకుండా చూసుకోండి. సో అది అలా చేయడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది క్విక్గా అవుతాము. అండ్ అదొక మిత్ అండి, రైస్ తింటే లావ్ అయిపోతారు, ఇదంతా ఐ థింక్ సో ఇది పెద్ద మిత్. సో అదంతా నేనేం పట్టించుకోను. నేను ఇన్ని రోజులు రైస్ తినే వెయిట్ తగ్గాను. నేను ఏ రోజు రైస్ తినకుండా అయితే లేను. బట్ తినేది మనం క్వాంటిటీ అనేది పోర్షన్ కంట్రోల్ చేసుకొని తింటే మనం ఏమైనా తినొచ్చు. సో నేను ఇప్పుడు ఈ అన్నంలో 1 spoon ఆఫ్ గీ వేసుకున్నాను. గీ కంపల్సరీ వేసుకుంటాను మధ్యాహ్నం టైంలో. సో గీ వేసుకొని ఇప్పుడు నేను ఇది తినేస్తాను అనమాట. సో మెల్లిగా చేసుకుంటూ తినేస్తాను. ఇది నా లంచ్. నేను ఇందాక చెప్పాను కదా డిన్నర్లో రైస్ తీసుకోకూడదు అని అనుకుంటున్నానని. సో అందుకని ఇప్పుడు లంచ్లో తీసుకున్నాను. అండ్ ఇది కంప్లీట్ చేశాక మళ్ళీ నేను స్నాక్ టైంలో ఏం తింటాను అనేది చూపిస్తాను. హలో గైస్, సో ఇప్పుడు టైం వచ్చి 3 PM అవుతుంది. అండ్ ఇక్కడ నేను నట్స్ తీసుకుంటున్నాను. సో మిక్స్డ్ నట్స్ అనమాట. దీంట్లో క్యాష్యూ ఉంది, బాదం ఉంది, వాల్నట్ ఉంది అండ్ పిస్తాస్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కసారి ఫ్రూట్ తీసుకుంటాను, ఒక్కొక్కసారి ఫ్రూట్ తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఇలా నట్స్ తీసుకుంటా అనమాట. ఇప్పుడు టైం వచ్చి 5 PM అవుతుంది. అండ్ నేను ఈవినింగ్ స్నాక్కి ఈ టారిటెలా చిప్స్ తీసుకుంటున్నాను. సో ఇదేంటంటే హోల్ వీట్ చిప్స్ అనమాట. అండ్ దీంట్లో ఇవన్నీ ఉన్న న్యూట్రియన్ అంటే హోల్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, సెస్మీ సీడ్స్, బ్రౌన్ రైస్ అండ్ కార్న్ అండ్ కిన్వా కూడా ఉన్నాయి. సో ఇది మంచి ప్రోటీన్ రిచ్ స్నాక్స్ అని చెప్పొచ్చు. సో ఇలా నేను కొన్ని చిప్స్ తీసుకొని ఇది నేను ఈవినింగ్ స్నాక్లా తింటున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చి 7 PM అవుతుంది. సో ఇది డిన్నర్ టైం. డిన్నర్కి వచ్చి నేను ఇడ్లీ తీసుకున్నాను అండ్ కొంచెం పీనట్ చట్నీ. సో ఇడ్లీస్ వచ్చి 4 ఇడ్లీస్ తీసుకున్నాను, మీడియం సైజ్. అండ్ మీడియం సైజ్ కూడా కాదు, స్మాల్ సైజ్ ఇడ్లీస్. సో అది నేను ఎంజాయ్ చేసి తినేసాను. అండ్ ఆ తర్వాత 7:30కి అంటే నా డిన్నర్ అయిపోయిన వెంటనే నాకు ఎప్పుడు స్వీట్ క్రేవింగ్ ఉంటుందన్నమాట. సో అందుకనే ఇప్పుడు నేను ఒక యాపిల్ తింటున్నాను. ఇది స్మాల్ సైజ్ యాపిల్ అనమాట. అండ్ ఇది తినేసిన తర్వాత నా ఈటింగ్ విండో క్లోజ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, నా డే 1 ఆఫ్ ఈటింగ్ విండో క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా నేను ఈ రోజంతా తిన్నాను అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 hours ఏదో ఒకటి నేను తింటూనే ఉన్నాను. సో హోప్ఫుల్లీ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఈ ఛాలెంజ్ అంటే ఈ డైట్ని చేద్దాము అనుకుంటున్నారు ఆర్ ఈ ఛాలెంజ్ తీసుకుందామని అనుకుంటే కింద కమెంట్ చేయండి. నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో పార్టిసిపేట్ అవ్వండి. నేను చేసిన రోజు మీరు నెక్స్ట్ డే చూస్తారు కాబట్టి నేనేం తిన్నాను అనేది మీరు చూసి మీరు కూడా ఆప్షన్స్ ఆలోచించుకొని తినొచ్చు. సో రేపటి నుంచి నేను వేరే రెసిపీస్ ఏమన్నా చేసుకుంటే హెల్తీ రెసిపీస్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఈ 21 days. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.